శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని కల్ప అధౌ విసృజామి అహం. అర్జున, సర్వభూతాలు ప్రళయకాలమున నాపై ఆరోపించిన వారి ప్రకృతిని చేరుకుంటూ ఉన్నాయి. మరలా వాటిని, ఆ భూతాలన్నిటినీ సృష్టి ఆరంభమున నేను విడిచిపెడుతూ ఉన్నాను, పుట్టునట్లు చేస్తూ ఉన్నాను. అర్జున, ప్రకృతిం స్వాం అవస్థభ్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృతస్సం అవసం ప్రకృతేవసాత్. నా నిరంజన స్వభావమును, ఈశ్వర స్వభావమును వశం చేసుకుని, స్థిరం చేసుకుని, వారి వారి ప్రకృతికి వశం చేయటం వలన అనుసరించి వశం లేనివారై తప్పనిసరిగా ఈ భూతముల సమూహం సమస్తమును మళ్ళీ మళ్ళీ విడిచిపెడుతున్నాను, పుట్టునట్లు చేస్తున్నాను అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. మాం తాని కర్మాణి జానా నిబద్ధం నంతి ధనుంజయ ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. అర్జున, ఆ వారి ప్రకృతి యందు పుట్టుట, లయమగుట అనే కర్మల యందు ఆసక్తి లేక అక్కర్లేని వానిగాను సంబంధం లేని వానిగాను ఉన్న నన్ను ఆ వారి కర్మలు బంధించట్లేదు అర్జున. ఆ కర్మలు నన్ను బంధించిన విధంగానే నేను ఉన్నాను, వాటితో అక్కర్లేకుండా ఉన్నాను అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, మయో అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచర అచరం చేతునా అనేన కౌంతేయ జగత్ పరివర్తతే. అర్జున, నేను నిరంజనమై వారి ప్రకృతితో సంబంధం లేకుండా ఉండి వారి సృష్టి కర్మలనన్నిటినీ సాక్షిమాత్రంగా చూస్తూ ఉంటాను.